హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంట్లో పండుగ చేసుకుంటున్నాం. మా ఆయన ఇక ఖాళీగా కూర్చోడం ఎందుకు, మామిడి ఆకులు కట్టమంటే ఇక మెల్లగా అక్కడ చేసి కడుతుండు పాపం. ఇక ముఖం చూసి ఎంత పాపం అనిపిస్తుంది. ఇక ఫోన్ పేపమని అందించిరా. ఇక మా ఆయనకి ఇక అన్నీ కడతా డోర్కి అనేసి పువ్వులు కూడా పెట్టిండు. ఇక అవుట్ఫుట్ ఇది వచ్చింది. పప్పు కుక్కర్లో వేసిన, ఇక బెల్లం మొత్తం కట్ చేసిన, ఇంకా వీడియో వస్తుందా లేదా అని చూసి. ఇక మా ఆయనను పిలవంగానే హెల్ప్ చేయడానికి వచ్చింది పాపం. పిలవంగానే దేవుని ఫోటో కాడ బల్లు ఉంటుంది అన్నమాట. నాకు భయం అవుతుంది అని ఆయన తీయమన్న తీసి ఇచ్చిండు. నేనేమో పప్పును అక్కడిక్కడ ఆగం అవుతుంది. నాకేమో డ్యూటీకి టైం అవుతుంది. ఒక దిక్కు పండుగకి లీవ్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. జాబ్ చేసే వాళ్ళకి వర్క్ చేసుకోవాలి ఇంట్లో, ఇట్లా పండుగ అంటే కాని పని. మేనేజర్స్ కొంచెం లీవ్ ఇవ్వండి. వీడియో చూసి పాపం లేడీస్ చాలా కష్టపడుతారు అనమాట. ఇంట్లో పని అని, పండుగ అని, ప్రతిదీ లేడీసే చేయాలి కాబట్టి కనీసం పర్మిషన్స్ అన్ని ఇవ్వండి పాపం. ఇంకా దేవుళ్ళ ఫోటో అయితే తుడిచేసి బొట్టు పెట్టేసిన, పూజ కోసం రెడీ చేసుకోవడానికి. పచ్చడి కోసం ఇక మా హస్బెండ్ని పిలిచిన అనమాట. వచ్చి ఇంకా మామిడికాయ కోస్తుండు. అట్లనే కొన్ని పచ్చడి సామాన్లు కూడా మనకు ప్యాకెట్లో వస్తుంది కదా, అది సపరేట్ చేస్తాను అనమాట. ఇంకా పాపం చాలా ఇబ్బంది పెట్టినట్టున్నా. ఇక టైం లేదు, ఏం చేస్తాం, జాబ్ చేసే వాళ్ళకి అంతే కదా. అర్థం చేసుకొని వాళ్ళు కూడా పాపం అర్థం చేసుకుంటారు అనమాట. హస్బెండ్స్ అర్థం చేసుకున్న భర్త ఉంటే జీవితంలో ఏదైనా సాధిస్తాం అన్నమాట. నేనైతే పూజ చేస్తున్నా. ఇక పూజ చేసిన తర్వాత నెక్స్ట్ పచ్చడి చేసిన తర్వాత పోలేలు చేద్దాం అనేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసిన. పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. మా హస్బెండ్ ఏమో అన్నీ సపరేట్ చేసేసి నా కోసం రెడీగా పెడుతున్నా. నేను కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది నా పరిస్థితి. నేను ఇలా కట్ చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా మీ వైఫ్కి హెల్ప్ చేస్తారా? ఇలాంటివి చేసే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నా కోసం ప్లీజ్. అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. చూడండి, పెళ్ళి అయితే గిట్టనే ఉంటుంది. పప్పు చూస్తున్నా ఉడికిందా లేదా అని. ఇక వీడియోలో కూడా చూపిద్దాం అనేసి చూపించుకుంటా కలుపుకుంటున్నాను అనమాట. ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం పప్పు ఉందని అది కూడా మిక్సీ కట్టేసి చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. బచ్చాలు కూడా స్టార్ట్ చేసేసిన. చిన్న చిన్న వేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేసిన. ఇంకా నైవేద్యం కోసం అని చిన్నగా వేసేసి, టైం లేదని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఇవి దేనికోసమని, దేవుని నైవేద్యం కోసమని చిన్న వేస్తుంది. మా అమ్మ మా ఆయన నన్ను ఎక్కిరిస్తున్నారు. మీరైనా జర కాపాడండి, మీరే అనుకుంటుండండి. అంతే కదా, అంతే కదా, అంతే అంతే.
ఆశలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన కొత్త ఆశలే నిండిపోవా గుండెలోనా మామిడి తోరణాలు తెచ్చి ఇక ఫస్ట్ పచ్చడా పోలేదు తినక పచ్చడి తాగాలి. ఇది వస్తా ఉన్నాను. మీరు అది తినండి, నేను ఇది తింటా. పచ్చడి తింటే పొల తింటాం. తింటున్నా కానీ జర సాయంత్రం వరకు ఏం కాకుండా చూసుకోవాలి. బాగుంది పిల్లలు అదే అంటారు. నాకైతే చాలు, నీకు కూడా చాలు. మా ఆయన మాడగొట్టింది. మా ఆయన మొత్తం మాడిపోయి నేను చేసింది చూస్తారా, నేను చేసింది నేను ఆమె కింద పెట్టి కవర్ చేస్తుంది అట్లా నా పేరు చెప్తుంది. నువ్వు చేస్తావు ఇది ఇది ఇక్కడ ఇది మాడిపోయినది. నేర్పించింది నేను ఎట్లా ఆహా. ఇది బాగున్నది, మాడిపోయింది నువ్వే. సరే మార్పిన్ టేస్ట్ ఉంటుంది తెలుసా. లాస్ట్కి వస్తే అదే తింటున్నాం. అబ్బా ఎంత బాగా మారిపోయినా పర్లేదు, బాగుంది అంటారు. మేము మూవీకి పోతున్నాం. సో ఇక డ్యూటీకి అయితే పోవాలి కదా, అందుకే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన. సో వీడియో మొత్తం చూసినాక కామెంట్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.